నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే తెలియని వారు ఉండరు. ఇటు రాష్ట్రాల్లో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ ఒక రకంగా చెప్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే తెలియని వారు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ చక్రం తిప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత పరిణామాల్లో రెట్టించిన ఉత్సాహంతో 95 ముఖ్యమంత్రిని చూస్తారు నన్ను అంటూ కూడా హెచ్చరిస్తూ అధికారులను హెచ్చరిస్తూ జాగృతం చేస్తూ మరెన్నడూ లేని విధంగా మరింత స్పీడుగా చాలా స్పీడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వారం రోజుల్లోనే అటు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అదే విధంగా ఢిల్లీ పర్యటనలో కూడా అత్యంత వేగంగా అత్యంత పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి సమస్యల నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి అవినీతి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రెట్టించిన స్పీడ్తో మరింత ఉత్సాహంగా ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఒక పక్కన కనుక గమనిస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు వస్తున్నారంటేనే ఇక సర్దుకుపోవాల్సిందేనేమో అనేటటువంటి ఒక భయం సోకాల్డ్ అధికారుల్లో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దడలేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్ అధికారుల్లో నెలకొని ఉంది. 2014లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటి చంద్రబాబు నాయుడికి అసలు పొంతనే లేదు అన్నట్టుగా ఉంది. పూర్తిగా వైలెంట్ గా మారిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 1995 నాటి ముఖ్యమంత్రిని నేడు చూస్తారంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. బీ కేర్ఫుల్ అంటూ కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడంతో సదరు అధికారులు కొంతమంది వణికిపోతున్నారు. నాడు సీఎం గా చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి దూకుడుకు వెళ్లారు. అంటే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అధికారులను నిద్రపోనివ్వలేదు. దీంతో పాటు సస్పెన్షన్ కూడా నాడు ఎక్కువ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన నాడు చెప్తూ వైద్య విద్య వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే గుండెపోటుకు గురైన అధికారులు కూడా ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఆయన కొంత దూకుడు తగ్గించారు. 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెట్టడంతో కొంత అధికారులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే నిధులు లేవని చెప్తున్నారు కొంతమంది అధికారులు. ఈ నేపథ్యంలో కానీ నాటి చంద్రబాబు నాయుడును అధికారులు గుర్తుకు తెచ్చుకుని మరీ భయపడుతున్నారు. అయితే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తేడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం అధికారులు క్లారిటీ ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. నాడు నిధులు పుష్కలంగా ఉండేవి. చెప్పిన పనులు వెంటనే చేసేవారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసేవారు. కానీ ఇప్పుడు నిధులు లేవు. దీంతో డబ్బులు లేకుండా ఏం చేయాలని అధికారులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు 1995 నాటి పాత ముఖ్యమంత్రిగా మారితే తప్పులేదు. కానీ అదే సమయంలో అధికారులు పనులు చేయలేకపోవడానికి గల కారణాలను కూడా ఆయన కనుక్కొని ఫైర్ అయితే బాగుంటుందని కొంతమంది అధికారులు చెప్తున్నారు. నిన్న మొన్న నెల్లూరు జిల్లాకు వెళ్లిన సందర్భంలో అక్కడ అధికారులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశం మీద అధికార వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. ప్రజల పన్నుల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఉద్యోగులు కనీస సమస్యలను అడ్రస్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రదర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పేముందని అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని వారందరూ కూడా అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒక రకంగా చెప్తే చంద్రబాబు నాయుడు ఒక మాట అనేవాడు. అదేంటంటే నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాను, రానున్న రోజుల్లో చంద్ర రాజ్యం స్థాపించాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. గతంలో రామరాజ్యం ఉండే పురాణాల కాలంలో మాత్రమే రామరాజ్యం అనేది మాత్రం ప్రముఖంగా స్పష్టంగా వినపడేది. ఈ ప్రస్తుత తరుణంలో
చంద్రన్న రాజ్యం అనే యాంగిల్లో రానున్న రోజులు అంటే ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనకు ముందు వెనక కూడా ఇంతటి గొప్ప ప్రజా పరిపాలన అందించకూడదు, ఎవరికంటే కూడా తాను బెస్ట్ ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించాలనేటువంటి ప్రక్రియలో భాగంగా గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే కొంతవరకు న్యూట్రల్ గా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో పనిచేపించే క్రమంలో అటు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే ప్రక్రియలో ముందుకు వెళ్లాలనేది చంద్రబాబు నాయుడు యొక్క యోచనగా కనిపిస్తుంది. అయితే మొత్తాన్ని కనుక గమనించినట్టయితే నాటికి నేటికి ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడుకి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాలకి ఎటువంటి పోలిక లేదు అనేదైతే క్లియర్ గా కనపడుతుంది. రెట్టించిన ఉత్సాహం అంటే దాదాపు 75 ఏళ్ల వయసులో కూడా రెట్టించిన ఉత్సాహంతో మరింత స్పీడుగా జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్నారు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క స్పీడ్ ను తట్టుకోవడంలో ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీనియర్ అధికారుల కంటే కూడా సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా వారికి సూచనలు చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇది మాకు తెలుసు, మీకు తెలియదు, ఇది ఇట్లాగే ఉంటుంది, అట్లా కాదు అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారి ఆయన ఐఏఎస్ అధికారిగా జీవితం ప్రారంభించే నాటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే దాదాపు 4 సార్లు 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. 30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఐఏఎస్ అధికారుల కంటే కూడా సీనియర్ పొలిటీషియన్, వారికి సూచనలు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. వారికి పూర్తి స్థాయిలో క్లారిటీతో కూడినటువంటి సమాచారం ఇస్తున్నారు. ఈ విధంగా చేయండి అంటూ కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి గతం నుంచి కనుక గమనించినట్టయితే ఇంతకు ముందు ఎన్నడూ చూడని చెయ్యని విధంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలనతో ముందుకు తీసుకెళ్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిస్సంకోచంగా చెప్తున్నారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. మొత్తానికి బాబు ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకు వెళ్ళడం హర్షణీయం.